దేవునికి మహిమ కలుగునుగాక. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు. ఈ రీతిగా మరి మీకు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపును బట్టి నేను ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. చక్కని రీతిలో వర్తమానాలు మీరు విని బలపడుతున్నందుకు నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం నందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నారు. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు నేర్పినటువంటి, నా హృదయంలో అనుగ్రహించినటువంటి తలంపులను మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇవి కేవలం మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలని, దేవునికి అత్యంత సమీపంగా మీరు చేర్చబడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వర్తమానాలను మీకు తెలియచేయడం జరుగుతూ ఉంది. చక్కని రీతిలో మీరు వినండి, బలపరచబడండి, అనేక మందికి తెలియచేయండి. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యకు కూడా మీరు ప్రోత్సాహకరంగా ఉండండి, ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్య ద్వారా అనేక మంది కూడా ఆశీర్వదింపబడాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మన దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని దర్శించి మన ఆత్మీయ జీవితాలను బలపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అన్ని కార్యాలను కూడా మనకు అనుకూలపరచగలడు. మనం నడుస్తున్నటువంటి మరి దారిలో కావచ్చు, వెళుతున్న మార్గంలో కావచ్చు, చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ ప్రయాణాలలో ఎన్నో ఒడిదుడుకులు, పోరాటాలు, వ్యతిరేకతలు, నిందలు, నిరుత్సాహాలు, వాటన్నిటిలో నుండి మనం ఏ రీతిగా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ముందుకు వెళ్తాం. కానీ ఆ సమయంలో దేవుని తట్టు మనం చూసినప్పుడు ఆ దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిగా మనకు తోడుగా ఉండి మనల్ని విడిపించుటకు ఆయన సమర్థుడని తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి వర్తమానాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువే మీతో మాట్లాడుతున్నారని చక్కని విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ఈ వర్తమానాన్ని వినే ప్రయత్నం మీరు చేయగలిగితే ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, మాట్లాడేది దేవుడు, మాట్లాడించేది దేవుడు. ఈరోజు నువ్వు వింటుంది దేవుని స్వరమును మాత్రమే. దేవుని స్వరమును వినడానికే ఈరోజు ఇక్కడ కూర్చుని మాటలను నువ్వు వింటున్నావు అనే సంగతిని తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఒకసారి నాతో పాటు కలిసి దేవుణ్ణి మహిమపరుస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మనం స్తోత్రాలు చెప్పాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. అప్పుడే మనకు ఆశీర్వాదము, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని కూడా మనం అనుభవిస్తాం, పొందుకుంటాం అనే సంగతిని తెలియచేయడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. లేఖనాల్లోకి మనం వెళదాం, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ప్రతి వచనాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ వచనాలు మీరు బాగా పరిశీలన చేయాలి. మనం ఎవరో దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. తర్వాత ఏమంటున్నాడు భక్తుడు ఇక్కడ? క్రీస్తునందు నిరీక్షించినటువంటి వారు. ముందుగా నిరీక్షించినటువంటి మనము తన మహిమకు కీర్తిని కలగజేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. మనం ఎవరి యందు నిరీక్షిస్తున్నాం? క్రీస్తునందు ముందుగానే నిరీక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు.
దేవుని మాటలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలి, చక్కని గమనించాలి ఈ వచనాలన్నీ. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పాటు చేశాడు. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా సమస్త కార్యాలని జరిగిస్తున్నాడు. అంటే మనం ఏ రీతిగా దేవుని ఏర్పాటులో ఉన్నామో ఆలోచన చేయాలి. చాలామంది అంటారు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను కానండి, మరి నా జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగించడం లేదు. నేను ఎంతో కాలంగా సంఘానికి వెళ్తున్నాను, ఇలాంటి దైవ సేవకులు చెప్తున్నటువంటి మాటలను వింటున్నాను, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నానండి అని చెప్పి చాలామంది మాతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి అభిప్రాయాల్లో చాలామంది విశ్వాసులు ఉండడం అనేది సమంజసమే. పరిస్థితులు అలా ఉన్నాయి కదండి. నేను మళ్ళీ చెప్తున్నా, బోధించే నేను మారిపోతానేమో కానీ బోధింపబడుతున్నటువంటి వాక్యం మాత్రం మారదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అందులో ఎటువంటి మార్పు లేదు. ఆయన మాట మార్చని దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానమునిచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఎవరినైనా సందేహించవచ్చు కానీ దేవుణ్ణి సందేహించలేము. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, ఆయనే వాక్యముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వాక్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తన ప్రజలకు విడుదల చేశాడు. జాగ్రత్తగా వినాలి. ఆది యందు దేవుడున్నాడు, ఆ దేవుని యొద్ద వాక్యం ఉంది, ఆ వాక్యమే శరీరధారియే మన మధ్యకు వచ్చిందని చెప్పి లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఆ వాక్యం అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు నువ్వు దేని నిమిత్తం నిరీక్షిస్తున్నావు, దేని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు అన్నది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు ఆత్మీయ జీవితంలో. చాలామంది నిరీక్షణలు లోకానుసారంగా ఉంటున్నాయి. నేను వాటిని తప్పుగా ఎప్పుడూ నేను ప్రకటించను, తప్పేమి కాదు. ఈ లోకంలో మనం వాంఛిస్తుంది, కోరుకుంటుంది. కొంతమంది ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తారు, గర్భఫలాల కొరకు ప్రార్థిస్తారు, వివాహాల కొరకు ప్రార్థిస్తారు. నాలాంటి సేవకులైతే సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తారు. దేవుని చిత్తం అది. అవన్నీ మనం అడగాలి, దేవుని దగ్గర మనం పొందుకోవాలి. వాటి కొరకు మనం నిరీక్షిస్తున్నాం, తప్పని నేను అన్ను. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఒకసారి ఆ వచనాన్ని మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు గమనిస్తే, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మనలను ఏర్పరచెను. మన ఎవరి చేత ఏర్పాటు చేయబడిన వారు చెప్పాలి. పరిపూర్ణంగా దేవుని వాక్యమును అంగీకరించి, పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి, పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపపడి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రాచీన తత్వాన్ని తొలగించుకుని వారిలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులన్నిటినీ విసర్జించి దేవుని కొరకు ఎవరైతే నడుస్తారో, ఇదే అధ్యాయాన్ని మీరు మొత్తం చదవండి. క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచింపబడినటువంటి వారమని చెప్పి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఎందుకంత ప్రేమ ఉంది? జగత్ పునాది వేయబడక మునుపే తన దయా సంకల్పము మన ఎడల ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడనే అద్భుతమైనటువంటి మాటను మీరు గమనించవచ్చు. జాగ్రత్తగా వినాలి. చాలా జీవ సంబంధమైనటువంటి మాటలు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్వాస్థ్యము నువ్వు. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ప్రోత్సాహము వాక్యము మనకు అనుగ్రహిస్తే మనం ఏం చేస్తాం తెలుసా? మనలను మనం శిక్షించుకుంటాం, మనలను మనం తృణీకరించుకుంటాం, మనలను మనం కించపరిచి మాట్లాడుకుంటాం, మనలను మనం అవమానించుకుంటూ మాట్లాడతాం, మనలను మనం గద్దించుకుంటూ ఉంటాం. చాలా తప్పుడు ఆలోచనలు ఇవన్నీ కూడా. మనం మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి నువ్వు పరిపూర్ణంగా నమ్మినప్పుడు, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీకుంటున్నప్పుడు, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి అవగాహన వాక్యానుసారంగా నీకుంటున్నప్పుడు, నువ్వు రోగానికి, వేదనకి, వ్యతిరేకతకి, నిందకు, పోరాటానికి,
భయపడే ప్రసక్తే లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు క్రీస్తునందు నిరీక్షణ కలిగినటువంటి స్థితిలో ఉండి ఆయన యొక్క అద్భుతమైన సంకల్పము చొప్పున నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్వాస్థ్యమై ఉన్నావని లేఖనం తెలియపరుస్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నావు? ఈరోజు మనం అందరం గమనించాలి, ఏ స్థితిలో ఉండి మనం దేవుని మాటలను వింటున్నాం. ఈరోజు సేవకులు విచారమైనటువంటి బోధలు కదండి, గద్దించడం, భయపెట్టడం, సంఘాలను భయపెట్టడం, విశ్వాసుల్ని భయపెట్టడం, ఒక బ్లాక్మెయిల్తో కూడినటువంటి వాక్యాలని ప్రకటించడం, ఇవన్నీ దేవుడు మనకు చెప్పలేదు. ఇవన్నీ చేసే పనులు దేవుని చిత్తానుసారమైనటువంటి కార్యాలు కావు. ఇక్కడ పౌలు గారు ఎంత చక్కని మాట చెప్తున్నాడు ఎఫ్ఎస్సి సంఘానికి. చాలామంది అంటారు ఇది ఎఫ్ఎస్సి సంఘానికి చెప్పింది, మనకు అవసరం ఏంటని చాలామంది మాట్లాడచ్చు. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం, చెప్పాను కదా, మన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన రేమా అనగా దేవుని వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆ వాక్యాన్ని ప్రకటించింది. ప్రభునందు ప్రియులారా, అద్భుతమైనటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మనం కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదే అధ్యాయాన్ని మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి, చదువుతున్నాను నేను. ఎట్లనగా తన ప్రేమ యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరి చేత? క్రీస్తు ద్వారా. ఆయన ప్రేమ చేత, ఆయన ప్రేమను క్రీస్తు ద్వారా ఈ లోకానికి చూపించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నమ్మాలి. ఈరోజు అద్భుతమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చేత మనం ఏర్పాటు చేయబడ్డాం, ఆయన చేత మనము నడిపింపబడుతున్నాం, ఆయన చేత మనం అన్ని విధాలుగా ఆశీర్వదింపబడుతున్నాం. మన అన్ని విషయాల్లో కూడా దేవుని స్వాస్థ్యమై ఉన్నటువంటి ప్రజలం. కృంగిపోవద్దు. రోగానికి, వ్యాధనికి, వ్యతిరేకతకి, ఆర్థిక ఇబ్బందులకు, పరిస్థితులకు ఏమాత్రం అలజడులకు కూడా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. వచనాన్ని మీరు గమనించండి ఒకసారి. దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున మంచి కార్యాలు జరిగించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నీ జీవితంలో నీ భారములన్నిటినీ కూడా నువ్వు తొలగించుకోలేనటువంటి స్థితిలో, ఒకవేళ నీ కష్టాలు, నీ నష్టాలు, నీ వేదనలు ఏదైనా కావచ్చు, నేను కృంగదీస్తున్నటువంటి పరిస్థితులు నీ మీద అన్ని విధాలుగా నిన్ను కృంగదీస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో, నువ్వు దేవుని రక్తము చేత కడగబడినటువంటి బిడ్డవి. నీ కొరకు రక్తం చిందింపబడింది, నీ కొరకు ప్రాణత్యాగం జరిగింది. నీ భారమునైనా భరించాడు, నీ శాపాన్ని భరించాడు, నీ నిందనైనా భరించాడు, నీ రుగ్మతనైనా భరించాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు. దేవుని విశ్వాసంలో ఉన్నటువంటి నీవు రోగానికి, వ్యతిరేకతకి, పోరాటానికి భయపడనక్కర్లేదు. ఈ లోకంలోనే మనం శాశ్వతమైనటువంటి వారంగా కాదు, ఆయన ఆత్మచేత మనం ముద్రింపబడి ఉన్నామని చెప్తున్నాడు భక్తుడు ఇదే అధ్యాయంలో. మనం ఆయన ఆత్మచేత, ఆయన అభిషేకం చేత నింపబడుతున్నాం. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ముద్రను మనం శరీరంలో వేసుకుంటున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్ముతున్నప్పుడు ఎందుకు కృంగుదల, ఎందుకు భయం? మనం ఆయన చేత ఏర్పరచబడినటువంటి స్వాస్థ్యమైనటువంటి ప్రజలు, ఆయన చిత్త ప్రకారంగా ప్రతి కార్యమును కూడా జరిగించుటకు ఆయన గొప్ప ప్రణాళికను, సంకల్పమును కలిగి ఉన్నటువంటి దేవుడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఎన్నో అద్భుతమైనటువంటి ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయండి. ఈరోజు వాటన్నిటిని చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు, కానీ ఒక్కొక్కరి పట్ల దేవుడు ఎలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనల్ని విసర్జించే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, నిత్యము మన ఎడల కోపాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు కాదు, మనల్ని శపించడాయన. చాలామంది శపిస్తూ ఉంటారు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట. సంఘాన్ని శపిస్తూ ఉంటారు, సంఘాన్ని ద్వేషిస్తూ ఉంటారు, లేకపోతే విశ్వాసులను శపిస్తూ ఉంటారు. నన్ను ఇలా అన్నారు కాబట్టి వాళ్ళు అలాగైపోయారంట. అవన్నీ మనం అనకూడదండి. వాటన్నిటినీ ప్రస్తావన చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు.
మన ద్వారా ఆశీర్వాదపు వచనమే రావాలి. దుర్భాషలతో కూడినటువంటి మాటలు కానీ, మన తోటి సహోదరుని కానీ, ఏ విధమైనటువంటి తోటి ఆత్మీయుల్ని కానీ దుర్భాషలాడడం కానీ, విమర్శించడం కానీ, తృణీకరించడానికి కానీ దేవుడు నిన్ను నన్ను పిలవలేదు, ఏర్పాటు చేయబడలేదు. ఆయన స్వాస్థ్యమైనటువంటి బిడలం మనం. యేసుక్రీస్తు ప్రభు ఏ మహిమైతే అనుభవిస్తున్నారో ఆ మహిమను మనకి ఇస్తాడు. ఆయన కృపను మనకి ఇచ్చాడు. అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, మనకి ఏ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా ఆయన కృప ద్వారా మనకు ప్రతి పరిస్థితిని అనుకూలపరచగలిగినటువంటి దేవుడు ఆయన. అటువంటి అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి స్వాస్థ్యమై ఉన్నావు. ఎవరు మనం? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్వాస్థ్యం మనం. ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. స్వాస్థ్యం ఆయన ఏదైతే అనుభవించాడో అన్నీ మనం అనుభవిస్తాం. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నష్టాలు ఆయన అనుభవించాడు, మనం అనుభవిస్తున్నాం. వాటి నుండి కూడా మనకు విముక్తిని కలగజేశాడు ఆయన పునరుద్ధానపు జీవము ద్వారా. ఈరోజు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ పోరాటాలు, ఈ వ్యాధులు, ఈ అస్వస్థతలు, ఈ నిందలు, ఈ ఆర్థిక సమస్యలు ఏవి నీకు శాశ్వతం కాదు. వాటి నుండి పరిపూర్ణమైనటువంటి విడుదల, వాటి నుండి శాశ్వతమైనటువంటి విడుదల ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అనుగ్రహించగలడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన పునరుద్ధానపు జీవము ద్వారా ఆయన సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారముగా ప్రతి కార్యమును మనకు అనుకూలపరిచాడని చెప్పి లేఖనాల్లో మనం ధ్యానించాం. ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు, ఆయన చిత్తంలో నీ కుటుంబం ఉంది, ఆయన చిత్తంలో నీ పరిచర్య ఉంది, ఆయన చిత్తంలో నువ్వు చేసే ప్రార్థన ఉంది, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు, ఆయన నడిపింపులో నువ్వు ఉన్నావు. ఎప్పుడు నిన్ను కృంగదీసుకోవద్దు. నా దేవుడు నా మీద దృష్టిలు పెట్టలేదు, నన్ను మరిచాడు దేవుడు, అసలు నేను మర్చిపోవడానికి ఏముంది, నేను ఎన్నడూ విడవను ఎడబాయను, నేను మరవనని చెప్పినటువంటి దేవుడు ఆయన దయా సంకల్పము చొప్పున తన కృప మహిమైశ్వర్యమును నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన సజీవుడిగా నిన్న నేడు నిరంతరము కూడా మన మధ్యన ఆయన సంచరిస్తున్నటువంటి దేవుడని నువ్వు నమ్మాలి. ఒక వ్యక్తిని నమ్మేదానికంటే నువ్వు దేవుడిని నమ్మాలి. విచారమైనటువంటి విషయం ఏంటంటే దేవుడి కంటే ఎక్కువగా పరిస్థితులను మనం నమ్ముతాం, దేవుడి కంటే ఎక్కువగా వ్యక్తులను నమ్ముతాం, దేవుడి కంటే ఎక్కువగా ధనాన్ని నమ్ముతాం, దేవుడి కంటే ఎక్కువగా లోక పరిస్థితులను నమ్ముతాం, దేవుడి కంటే ఎక్కువగా మనకున్నటువంటి భోగభాగ్యాలను నమ్ముతాం. వీటికి మించినటువంటి దేవుడు, నువ్వు ఆ దేవుని యందు మనస్కరించుకుని ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగుతావో ఆయన చిత్తం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన చిత్తం నీకు తెలియాలి, ఆయన ఉద్దేశం నీకు తెలియాలి, నీ పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికలు నీకు తెలియాలి. లేఖనం చెప్తుంది, నేను ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరిగి ఉన్నాను, రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి క్షేమకరమైనటువంటి ఉద్దేశాలే కానీ అవి హానికరమైనవి కావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి తెలుసు నీ పట్ల ఎటువంటి అద్భుతం జరిగించాలి. చాలామంది నన్ను అంటూ ఉంటారు, మీకు మందిరం ఉంటే బాగుంటుందండి. నాకు తెలియదా మందిరం బాగుంటే బాగుంటుందని. నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. నా ఆలోచన ఏంటంటే మందిరం పెట్టేటప్పుడు ఎవరో డిస్టర్బ్ అవ్వకూడదు, నాకు కొత్త ఆత్మలు కావాలి, కొత్తగా వారిని రక్షించాలి, చక్కని రీతిలో వారిని ప్రోత్సహించాలి. అంతేగాని ఎక్కడో సంఘానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అయ్యగారు మా పాస్టర్ గారు సరిగ్గా వాక్యం చెప్పట్లేదు, మీరు చర్చ పెట్టండి అని అలాగ నేను సేవ చేయదలుచుకోలేదు. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత మేము సంఘం పెట్టాక వాళ్ళు వస్తే మనం దానికి జవాబుదారులం కాదు. కానీ నా సేవ ప్రారంభం ఎలాగవ్వాలంటే సువార్త అందని ప్రాంతానికి సువార్తను అందించి దేవుణ్ణి ఎరగనటువంటి వారిని ప్రభు చెంతకు తీసుకుని వచ్చి అలాంటి వారి మధ్యన ఒక మంచి అద్భుతమైన పరిచర్ను ప్రారంభించాలని ఒక అద్భుతమైన ఆలోచన నాకు ఉంది. నేను అదే ప్రార్థన చేసుకుంటాను. అంతేగాని ఆ సంఘంలో కొంతమంది, ఈ సంఘంలో కొంతమంది, ఆ సంఘాన్ని డిస్టర్బ్ చేయడం, ఈ సంఘాన్ని డిస్టర్బ్ చేయడం, లేకపోతే ఆ సేవకుడిని డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ పనులు నేను చేయను. బాగా గమనించాలి. దీనివల్ల నేను ఎందుకు ఈ సమాచారాన్ని మీకు తెలియచేస్తున్నానంటే నా ఉద్దేశాలు ఇలా ఉంటాయి. నా ప్రార్థన కూడా ఇదే, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. అడవికి వెళ్ళమని వెళ్ళిపోతావు ప్రభువా. కుగ్రామం, ఎటువంటి రవాణా సదుపాయాలు, మనుషులు లేనటువంటి మరి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని ప్రాంతానికి నేను వెళ్ళిపోతా ప్రభువా. ఎందుకు తెలుసా? ప్రభునందు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడమేలోనే ఉంది పరిచర్య. అంతేగాని మనం ఉద్దేశించుకుని వెళ్ళటం కాదు, దేవుడు నడిపించే చోటకు మనం వెళ్ళాలి. దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని వెళ్ళమన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళగలిగే స్థితిలో ఉండాలి. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే పరిచర్య చేసుకుంటూ ఆ సంఘాన్ని, ఈ సంఘాన్ని, ఈ మినిస్ట్రీని, ఆ సేవకుని డిస్టర్బ్ చేయడం,
ఇలాంటి పరిచర్యలు నేను చేయదలుచుకోవాలి. అందుకని నేను ఎప్పుడు కూడా సంఘాలకు కానీ సేవకులకు కానీ ఏ పరిచర్యలకు కానీ పోటీగా ఎప్పుడు పరిచర్య చేయను. బాగా గమనించాలి, దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారంగా ప్రతి కార్యమును ఆయన నెరవేరుస్తాడు మన జీవితాలలో అని నేను దృఢంగా విశ్వసించిన సేవలో వెళ్తున్నాను. నా సేవలో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైనటువంటి వ్యక్తుల నుంచి పోరాటాలు, నా మీద ఎన్నెన్నో భయంకరమైనటువంటి నిందలు. కానీ వాటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, నన్ను ఎవరైనా నిందించినా, అవమానించినా, అల్లరి చేసినా, నా గురించి దుష్ప్రచారం చేసినా నేను వారిని పెద్దగా పట్టించుకోను. నేను ప్రేమిస్తా అందరినీ, నేను క్షమిస్తా కూడా అందరినీ. బాగా వినాలి. అలాగని చెప్పి వారి మీద ద్వేషం పెంచుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకోను. దేవుడు నాకు ఇచ్చిందల్లా ఒకటే, ఆయన సన్నిధిని ప్రేమించటం. దేవుడు నాకు నేర్పిందల్లా ఒకటే, నువ్వు ఎక్కడున్నా నా సాక్షిగా బ్రతుకు, నువ్వెక్కడున్నా నా వెలుగుకి ప్రతినిధిగా నువ్వు జీవించు. నువ్వెక్కడున్నా మాట్లాడేటప్పుడు నేను ఒక్కొక్కసారి ప్రసంగం చెప్పలేకపోవచ్చు, కానీ నన్ను ఎవరైనా చూస్తున్నప్పుడు క్రీస్తు స్వారూప్యత నాలో కనపడాలి, క్రీస్తు యొక్క ప్రతిబింబం నాలో కనపడాలి, క్రీస్తు యొక్క ప్రవర్తన నాలో కనపడాలని నిత్యము నేను ప్రయత్నం చేస్తాను. దానికోసం పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఎప్పుడు అడుగుతూ ఉంటాను. కారణం ఏంటో తెలుసు, మనం ఆయన స్వాస్థ్యమై ఉన్నటువంటి వారము, మనం ఆయన తోటి వారసులము, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారం మనం, ఆయన ప్రేమ చేత నింపబడవలసినటువంటి వారం మనం. ఆ స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఈరోజు నువ్వెవరు? ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి స్వాస్థ్యమై ఉన్నవని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఏ రోగం నీ మీద, ఏ రోగానికి నీ మీద అధికారం ఉంది? ఏ చీకటికి నీ మీద అధికారం ఉంది? ఏ నిందకి నీ మీద అధికారం ఉంది? ఏ వ్యక్తి యొక్క అధికారం నీ మీద ఉంటుంది? నువ్వు క్రీస్తు రక్తం చేత విమోచింపబడినటువంటి దానివి, నువ్వు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వ్యక్తివనే సంగతిని నువ్వు నమ్మి ఆయన తట్టు నువ్వు చూడగలిగితే, నువ్వు ఆయన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన సంకల్పం నీకు అర్థమవుతుంది, ఆయన చిత్తం నీకు అర్థమవుతుంది, ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది, ఆయన ఆలోచనలు నీకు అర్థమవుతాయి. ఎంత కష్టమున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మన జీవితంలో దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ప్రేమ, ఆయన నడిపింపుని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఎంత కష్టమున్నా, ఎంత నష్టమున్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా వాటిని తట్టుకోగలిగే అద్భుతమైనటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తారు. శ్రమలు కూడా ఆనందాన్ని కలగజేస్తాయండి. నేను మళ్ళీ చెప్తున్నా, శ్రమలు ఉండాలి. శ్రమలే మనకు అనుభవాలు, శ్రమలే మనలను శిక్షణలోకి నడుపుతాయి, శ్రమలే మనలను ఆశీర్వాదం వైపు నడుపుతాయి, శ్రమలే మనలను అన్ని విధాలుగా బలపరుస్తాయి, శ్రమలే మనలను అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోని మనలను చెక్కుతాయనే సంగతిని మనం నమ్మాలి. అంతేగాని శ్రమకు భయపడొద్దు, నిందకు భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఏ విషయంలో కూడా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని దిగజార్చుకోవద్దు. బాగా వినాలి, దేవుని వాక్యము చేతను నింపబడాలి, పరిశుద్ధాత్మ చేతను నింపబడాలి, పరిశుద్ధాత్మ దేవుని చేతను నడిపింపబడాలి, ఆత్మ అనే ముద్రను వేయించుకోవాలి, క్రీస్తు పోలికలోకి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో దేవుని స్వాస్థ్యమని నువ్వు గుర్తిస్తావు. అంతేగాని పరిశుద్ధాత్మ వరాలు నాకున్నాయి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని చెప్పి నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. దేవుని ఆత్మచేత నింపబడిన వరకు కృంగిపోరు. ఎవరి మీద కంప్లైంట్స్ చెప్పరండి, ఎవరిని నిందించరండి, ఎవరి గురించి అల్లరితో కూడినటువంటి మాటలు వారు మాట్లాడరు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క పోలికను మనకు కలగజేస్తాడు. అది మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం అడుగు వేయగలిగితే మన జీవితంలో దృఢమైనటువంటి ఆత్మీయులంగా, బలమైనటువంటి విశ్వాసులంగా ఉండడానికి ప్రభు కృప చూపిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.